మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. కేరళలోని వయనాడ్ అందమైన ప్రకృతికి నిలయమైన ఆ ప్రాంతం ఇప్పుడు మళ్లీ మృత్యుకుహరంగా మారింది. ఆకాశానికి చిల్లు పడేలా కురుస్తున్న కుండపోత వర్షాలకు కొండలు పగులుతున్నాయి, భూమి బద్దలవుతోంది. వయనాడ్ జిల్లా మొప్పాడి సమీపంలోని కల్లాడి వద్ద ప్రకృతి మరోసారి తన రౌద్ర రూపాన్ని చూపించింది. భారీ ఎత్తున విరిగిపడిన కొండ చర్యలు ఆ ప్రాంతాన్ని శ్మశాన సదృశ్యంగా మార్చేశాయి. టన్నుల కొద్ది మట్టి బండరాళ్లు ఒక్కసారిగా విరుచుకుపడడంతో ఆ శిథిరాల కింద పలువురు ప్రాణాలతో చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. మలప్పురం వయనాడ్ జిల్లాలను కలిపే అత్యంత ప్రతిష్టాత్మకమైన సొరంగ రహదారి నిర్మాణ పనులు కల్లాడిలోని మీనాక్షి వంతెన సమీపంలో జరుగుతున్నాయి. వందలాది మంది కార్మికులు, ఇంజనీర్లు అక్కడ విధుల్లో ఉన్నారు. అయితే గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండలన్నీ పూర్తిగా నానిపోయాయి. సరిగ్గా పనులు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా కొండ పైభాగం కుప్పకూలి కిందికి దూసుకొచ్చింది. క్షణాల వ్యవధిలోనే ఆ ప్రాంతమంతా మట్టి దిబ్బగా మారిపోయింది. ఈ ఊహించని జల ప్రళయంలో 5గురు తీవ్రంగా గాయపడగా వారిని రెస్క్యూ టీమ్స్ అత్యంత శ్రమతో బయటకు తీసి హాస్పిటల్కు తరలించారు. కానీ ఇంకా ఎంతమంది ఆ బురద కూపంలో చిక్కుకుపోయారో తెలియక భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ఈ ఘోర ప్రమాదంపై తక్షణమే స్పందించింది. మీనంగాడిలో ఇప్పటికే మోహరించి ఉన్న జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం బృందాలు ప్రమాద స్థలానికి పరుగులు తీశాయి. పరిస్థితి తీవ్రతను గమనించిన ముఖ్యమంత్రి కార్యాలయం కోజికోడ్లో ఉన్న అదనపు NDRF బృందాలను కూడా తక్షణమే వయనాడుకు తరలాలని ఆదేశించింది. అటు సీఎం VD సతీశన్ వయనాడు జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కానీ నిరంతరాయంగా కురుస్తున్న వర్షం, దట్టమైన పొగమంచు కారణంగా రెస్క్యూ ఆపరేషన్కు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రతి క్షణం అక్కడ ప్రాణాలతో ఒక పోరాటం నడుస్తోంది. వయనాడులో మళ్లీ కొండలు విరిగిపడ్డాయనే వార్త వినగానే కేరళ ప్రజల గుండెలు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఎందుకంటే వయనాడుకు ప్రకృతి సృష్టించిన విధ్వంసాల చరిత్ర ఉంది. గతంలో వయనాడులోని ముండక్కై, చురల్మల పరిసర ప్రాంతాల్లో సంభవించిన కొండచర్యల ఉదంతం భారతదేశ చరిత్రలోనే అత్యంత భయానకమైన విపత్తులలో ఒకటిగా నిలిచిపోయింది. ఆనాడు అర్ధరాత్రి వేళ జనం నిద్రిస్తున్న సమయంలో కొండలు విరిగిపడి ఇళ్లే సమాధులయ్యాయి. వందలాది మంది సజీవ సమాధిగా మారగా చలియార్ నదిలో కొట్టుకు వచ్చిన శవాల దిబ్బలు చూసి ప్రపంచమే కన్నీరు పెట్టింది. ఆ భయానక విధ్వంసం సృష్టించిన గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఆ చేదు జ్ఞాపకాల నుంచి వయనాడు ఇంకా కోలుకోక ముందే ఇప్పుడు మళ్ళీ కల్లాడి రూపంలో అదే రౌద్ర రూపం పునరావృతం కావడం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. వయనాడులో పదే పదే ఇలాంటి కొండ చర్యల ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? పర్యావరణ శాస్త్రవేత్తలు దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ కనుమలలో ఉన్న వయనాడు రీజియన్ అత్యంత సున్నితమైంది. ఇలాంటి ప్రాంతాల్లో భారీ సొరంగాలు తవ్వడం, కొండలను బద్దలు కొట్టడం లాంటి భారీ ప్రాజెక్టుల వల్ల భూమి బలహీనపడుతుందని, వర్షం పడగానే మట్టి లూజ్ అయ్యి కుప్పకూలిపోతుందని హెచ్చరిస్తున్నారు. అభివృద్ధి పేరుతో ప్రకృతితో ఆడుకుంటే ఇది ఇలాగే ప్రాణాలను బలి తీసుకుంటుందని వాదిస్తున్నారు. ప్రస్తుతానికైతే అగ్నిమాపక, రెస్క్యూ సర్వీస్ అధికారులు, NDRF బృందాలు కల్లాడిలో ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. Record